ఎక్కడికో వెళ్ళి ఉండిపోయావని అమ్మమ్మ నీ మీద చాలా కోపంగా ఉంది. అమ్మమ్మ కోపం వెన్నుపూస లాంటిది, నన్ను చూడగానే కరిగిపోతుంది. హే డాడ్, ఎలా ఉన్నారు? నా సంగతి తర్వాత నువ్వెక్కడికి పోయావురా? వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ లేదు. నేను ఫోన్ చేస్తే నీ ఫోన్ కలవట్లేదు. మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అది బాబు వచ్చావా? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మీ అమ్మ నీ కోసం భయపడి ఏడుస్తూ కూర్చుంది. ధైర్యం చెప్దామనే నేను చెప్తే అందరూ కలిసి నన్నే తిట్టారు. నీ వల్ల నేను కూడా మాట పడాల్సి వచ్చింది బాబు. ఏంటో ఈ ఇంట్లో అందరూ నన్నే తిడతారు. అర్జున్ కదమ్మా, వస్తాడులే. ఓసే దుర్గా, పైన మీ అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది. త్వరగా వెళ్ళి పలకరించు. ఓకే ఓకే, నేను చూస్తా. చిన్ని, హోంవర్క్ చేసావా? అమ్మా. నాన్న అర్జున్, నీకేం కాలేదు కదా నాన్న? నాకేం కాలేదు మా. ఆ ఊరు ఎందుకు వెళ్ళావురా? నువ్వు దేనికోసం వెళ్ళావు? అది వెళ్లే ముందు ఆ ఊరికి వెళ్తున్నానని ఎందుకు చెప్పలేదురా? మాట్లాడవేంటి నాన్న? ఒక నిమిషం ఆగమ్మా. అక్కడున్నానని ఫోన్ చేసి చెప్పాడు, ఇంటికొచ్చాడు. ఇంకా ఎందుకు టెన్షన్ పడతావు? టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావమ్మా? అక్కడికి వెళ్తున్నానని నాకు ముందే చెప్పుంటే అసలు వెళ్ళొద్దనేదాన్ని. ఎందుకు వెళ్ళావు నాన్న అక్కడికి? ఏంటి మా అంత కంగారు పడుతున్నావు? నాగవరం నీకు తెలుసా? అక్కడికి వెళ్తే నీకెందుకు అంత భయం? అసలేమైంది? భయం ఉండదా? ఆ ఊరికేంటి, నువ్వే ఊరికి వెళ్ళినా కూడా నాకు భయంగానే ఉంటుంది. అమ్మా, ఇంట్లో అడుగు పెట్టి పెట్టంగానే నీ ప్రశ్నలతో హడలు పెట్టిస్తావేంటి? ఎప్పుడు తిన్నాడో ఏం తిన్నాడో అవేవి అడగకుండా వచ్చి రాగానే ఏంటమ్మా ఈ నస? అంత దూరం నుండి వచ్చాడు, కాసేపు రిలాక్స్ అయ్యాక అప్పుడు అడగొచ్చు కదా. అర్జున్, నిన్ను చూసిన తర్వాత కూడా అమ్మ ఇంత టెన్షన్ పడుతుందంటే నీకోసం ఈ 4 రోజులు ఎంత టెన్షన్ పడుంటుందో అర్థం చేసుకున్నావా? ఏదో ల్యాప్టాప్ మర్చిపోయాను, వెళ్ళి ఇచ్చేస్తానని వెళ్ళావు. ల్యాప్టాప్ మార్చుకోవడం అంటే 5 నిమిషాల పని. అక్కడికి వెళ్ళడానికి 5 గంటలు, రావడానికి 5 గంటలు. 4 రోజులు అక్కడ ఉండాల్సిన పనే వచ్చింది నీకు. వెళ్ళిన వాడివి వెంటనే రావాలని తెలీదా? నాన్న బాబా నీకోసం ఎంత వెతికారు? మొహం చూడరా, నీకేమవుతుందోనని ఏడ్చి ఏడ్చి ఎలా తయారైందో చూడు. నువ్వొచ్చేదాకా నీ గురించే టెన్షన్. మేం కంగారు పడతామన్న ఆలోచన కూడా లేదా నీకు? చిన్న విషయానికి ఎందుకు అంత చేస్తున్నారు? నేనెందుకు స్టక్ అయ్యానో, ఎందుకు ఫోన్ చేయలేదో, ఎందుకు అక్కడ ఉండాల్సి వచ్చిందో అన్నీ చెప్పాను కదా సార్ నీకు. ఎప్పుడు చెప్పావు నాన్న? వెళ్ళిన 3 రోజుల తర్వాత ఫోన్ చేసావు. అంతవరకు నీకేమైందోనని మేమెంత కంగారు పడ్డామో నీకు తెలుసా? మా అమ్మా, నువ్వు కొంచెం సేపు ఆగు. ఫోన్ పాడైంది అంటున్నావు, నీ ఫోన్ పనిచేయలేదు అంటున్నావు. ఎవరి ఫోన్ నుంచైనా కాల్ చేయొచ్చు కదా. ఆ ఊళ్ళో ఎవరికి ఫోన్లు లేవా? కాల్ చేసుకుంటానంటే ఎవరు ఇవ్వలేదా? సాన్, అది నేను చెప్పేది. నాన్నా, నువ్వు తప్పు చేసి తప్పించుకోవాలని చూడకు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు నాన్నా? మా అమ్మా, నువ్వు ఆగు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకొకసారి ఇలా జరగకూడదు అర్జున్. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. అలాగే. ఐమ్ సారీ మా, నేను బాగా ఇబ్బంది పెట్టాను. ఇంకెప్పుడు ఇలా కష్టపెట్టను. ఐమ్ సారీ. ప్రాణం పోయినంత పనైంది. ఆ దేవుడు దయ వల్ల నిన్ను మళ్ళీ చూశాను. వెళ్ళి ఫ్రెష్ అప్ అవు నాన్న. భోంచెద్దు గాని.
మా ఆ, ఇది మీ ఇంటికి తీసుకెళ్ళు. నాగపౌర్ణమి రోజున దివ్యకాంతి ప్రసరించిన సమయంలో నాగదేవతలు వచ్చి పూజ చేసిన పుట్టమన్నిది. ఇది మీ ఇంట్లో ఉంటే మీ అందరికీ మంచి జరుగుతుంది. ఏంటి నాన్న ఇది? ఆ, ఇది నాగవరంలో నీకు పుట్ట చూపించాను కదమ్మా, ఆ పుట్ట మట్టి. శామ్, నువ్వు తీసుకో. మా, ఈ పుట్ట మట్టి ఇంట్లో ఉన్నా బొట్టు పెట్టుకున్నా మంచి జరుగుతుందని అక్కడున్న బామ్మగారు చెప్పారు. నువ్వు నాగదేవత భక్తురాలు కదమ్మా, పుట్టమట్టి ఇస్తే సంతోషిస్తావని నీకోసం తెచ్చాను. దుర్గా, దుర్గా, దుర్గా. ఏంటి శివయ్య ఇది? ఏ ఊరి పేరు నేను గుర్తు తెచ్చుకోకూడదనుకున్నాను. ఏ ఊర్లో మేము ఉండకూడదు అనుకుని ఇంత దూరం వచ్చేసాము. ఏ ఊరికి మేము జీవితంలో వెళ్ళకూడదు అనుకున్నామో అదే ఊరికి నా కొడుకు వెళ్ళడం ఏంటి? అక్కడి పుట్టమట్టి తీసుకొచ్చి నాకివ్వడం ఏంటి స్వామి? ఏంటి స్వామి ఇదంతా? నా కొడుకుని నువ్వే కాపాడాలి అని వేడుకుంటూ ఉన్నాను స్వామి. అయినా కూడా నా కొడుకు మళ్ళీ ఆ ఊరికి ఎందుకు వెళ్ళేలా చేశావు స్వామి? వెళ్ళినా కూడా అక్కడున్న పుట్టమట్టిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఈ మట్టి నా కొడుకుకున్న ప్రాణగండానికి హెచ్చరికలా కనిపిస్తోంది. నాకు భయంగా ఉంది స్వామి. నా కొడుకుని నువ్వే కాపాడాలి స్వామి. అందరూ అలా మోగవాళ్ళలా చూస్తున్నారేంటి? ఎవరూ మాట్లాడరే? ఈ కృష్ణమనాయుడు ఈ ఊరి పెద్ద. ఈ ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందర్నీ కాపాడే పెద్ద మనిషి. మాట తప్పని శ్రీరామచంద్రుడు మా ఊరి దేవుడు అంటూ ఈ పెద్ద మనిషి గురించి తెగ గొప్పలు చెప్పారు కదా. ఈ పెద్ద మనిషి కూతురే చెయ్యకూడని తప్పు చేసింది. ఎందుకు ఆ తప్పు చేసింది? చేసిన తప్పుకి శిక్ష ఏంటని ఎవరూ అడగరేంటి? అడగడానికి ధైర్యం చాలడం లేదా? అడిగితే ఏం చేస్తాడో అని భయపడుతున్నారా? ఆ శివాలయంలోకి ఎవరు వెళ్ళకూడదు,
అందులో ఏముందో ఎవరూ తెలుసుకోకూడదు, ఆ గుడి తలుపులు తెరవకూడదు అని ఊరందరికీ ఆంక్షలు, కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు పెట్టాడుగా ఈ పెద్ద మనిషి. ఈయన పెట్టిన నిబంధనలన్నీ అతిక్రమించి ఈయన కూతురే గుళ్ళోకి వెళ్ళటానికి ఎందుకు ప్రయత్నించిందో చెప్పమనండి. నా కొడుకు చీకటి పడిన తర్వాత వీధిలోకి వచ్చినందుకే నా కొడుక్కి 100 కొరడా దెబ్బలు కొట్టించాడు. బయటికి రావడమే పెద్ద నేరమైనట్టు, ఎవరి ఇంట్లోకి చొరబడి దోపిడీ చేసేసినట్టు నా కొడుక్కి అంత పెద్ద శిక్ష వేశాడు. ఈ పెద్ద మనిషి చేసిన పనికి నా కొడుకు ఇల్లు దాటి బయటికి రావడానికే సిగ్గుపడుతున్నాడు. ఎవరికి తన మొహం చూపించలేక అవమానంతో కుమిలిపోతున్నాడు. చిన్న తప్పుకే నా కొడుక్కి అలాంటి శిక్ష వేసినప్పుడు ఇప్పుడు ఇతని కూతురు అంత పెద్ద తప్పు చేసింది. ఆ తప్పు చేసిన తన కూతురికి ఏం శిక్ష వేస్తాడో చెప్పమనండి. మాట్లాడవేంటి కృష్ణమనాయుడు? ఊరోళ్ళకైతే శిక్షలు వేస్తావు కానీ నీ కూతురు వరకు వచ్చేసరికి నోరు మెదపే. తీర్పులు చెప్పే విషయంలో అందరికీ సమన్యాయం, సమధర్మం అంటూ గొప్పలు చెప్తుంటావుగా. జనానికి నీతులు చెప్పడం కాదు కృష్ణమనాయుడు, ఇప్పుడు నీ కూతురికి ఆపో 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 ఆపో. చూడు సునందా, నా నిజాయితీ గురించి, నాకున్న నిబద్ధత గురించి నువ్వేం నన్ను ప్రశ్నించనక్కర్లేదు. అయినా నేను ఎలాంటి వాణ్ణో ఈ ఊరందరికీ తెలుసు. ఊరికి పెద్దగా నా బాధ్యతలేంటో కూడా నాకు తెలుసు. జరిగిన దానికి తీర్పు చెప్పమని గాని, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయమని గాని నన్నెవ్వరూ అడగలేదు. అయినా కూడా జరిగిన దాని గురించి చర్చించడానికి, నేనేం చేయబోతున్నానో వివరించడానికే ఈ పంచాయతీని నేనే ఏర్పాటు చేశాను. నువ్వు నా గురించి అనవసరంగా గొంతు చించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ ఊరి పెద్దగా నేను చెప్పింది వింటూ, నా ఆదేశాల్ని పాటిస్తూ మీరందరూ నన్ను, నా బాధ్యతని గౌరవిస్తున్నారు. మీరు నన్ను గౌరవిస్తున్నారు అంటే నేను మీ అందరికీ ఆదర్శంగా ఉండాలి. నా ఇంట్లో వాళ్ళు ఎవరు తప్పు చేసినా మీకు ఆదర్శంగా ఉండాల్సిన నేనే ఆ తప్పు చేసినట్టవుతుంది. ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే అది నువ్వు చేసినట్టు ఎలా అవుతుంది బావా? అవునన్నయ్య, ఎవరో ఏదో తప్పు చేస్తే అది నువ్వు చేసినట్టు ఎట్లా అవుతుంది? ఇంటి పెద్దగా ఇంట్లో వాళ్ళని క్రమశిక్షణలో పెట్టలేనప్పుడు ఊరి పెద్దగా జనాన్ని ప్రశ్నించే అధికారం నాకుండదు. అందుకే నా కూతురు తప్పు చేసినా అది నేను చేసినట్టే అవుతుంది. పెద్ద మనిషిగా నేను తప్పులు చేయకూడదు కాబట్టి నా కూతురికి వెయ్యాల్సిన శిక్షకి 10 రెట్లు శిక్షని నాకు నేనే విధించుకుంటున్నాను. అదేంటి బాబు గారు, మీరు శిక్ష వేసుకోవడం ఏంటి కృష్ణమనాయుడు గారు? అయ్యో ఈ పెద్ద మనిషి శిక్ష వేసుకుంటుంటే మీ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు, మీ గుండెల్లో గుణపాలు దిగుతున్నట్టు బాధపడిపోతున్నారేంటి మీరంతా? ఆ రోజు నా కొడుక్కి శిక్ష పడ్డప్పుడు తల్లిగా నేనెంత బాధపడి ఉంటాను, నా కొడుకు ఎంత బాధపడి ఉంటాడో అని మీరెందుకు ఆలోచించలేదు? ఆ రోజు మీరెవరూ ఎందుకు మాట్లాడలేదు? ఆయన శిక్ష వేసుకుంటే మీకెందుకు? నీ కూతురు చేసింది చిన్నా చితక తప్పు కాదు. ఆ గుళ్ళోకి ఎవరూ వెళ్ళకూడదని తెలిసి కూడా వెళ్ళడానికి ప్రయత్నించిందంటే అది చాలా పెద్ద తప్పు. ఆ దైవాన్ని ఎదిరించేంత ఘోరమైన తప్పు. అలాంటి తప్పుకి వెయ్యాల్సిన శిక్ష నిప్పుల గుండంలో నడవటమే. నిప్పుల గుండమా? అంత పెద్ద శిక్ష ఏంటయ్యా? అదే సరైన శిక్ష. సునందా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను అడగడం కాదు, మీ బావేం చెప్తాడో విను. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? ఆగు జలజ. నేను ఏ శిక్ష వేసుకోవాలనుకుంటున్నానో అదే సునంద చెప్పింది. నిప్పుల గుండం సిద్ధం చేయండి.
మీ నాన్న కొట్టినందుకు బాధపడుతున్నావా? గుడిలోకి వెళ్ళడానికి ప్రయత్నించి ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా? వదిన, అత్త, నాన్న అందరూ ఇదే అంటున్నారు. ఒకసారి నేను గుడిలోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు మాత్రం నేను వెళ్లకుండానే వెళ్ళాను అంటున్నారు. నాకు తెలియకుండా ఏం జరుగుతోంది? తప్పు చేసావు కాబట్టి మీ నాన్న అలా చేయాల్సి వచ్చింది. కొట్టింది మీ నాన్నేగా. బాధపడకమ్మా. అవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు భైరవి. అప్పుడప్పుడు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి చూడాలే కానీ వాళ్ళ గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? ఏమీ జరగలేదనుకుని మర్చిపో భైరవి. అమెరికాలో ఉన్న నువ్వు అనుకోకుండా పవిత్రమైన పౌర్ణమి రోజున మన ఇంటికొచ్చావు. పుట్టలో పాలు పోసి పూజలు చేశావు. నాగ పౌర్ణమి రోజున శివయ్యకి దీపారాధన చేశావు. ఆ పుణ్యం ఊరికే పోదమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. అత్త, అత్త, అదే అక్కడ తాతయ్య అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు బామ్మ. ఏమైందిరా? తాతకేమైంది? నా కూతురికి వెయ్యాల్సిన శిక్షకి 10 రెట్లు శిక్షని నాకు నేనే విధించుకుంటున్నాను. నిప్పుల గుండం సిద్ధం చేయండి. కృష్ణమనాయుడు, నాన్న కృష్ణమనాయుడు, నాన్న నువ్వు నిప్పులో గుండం తొక్కడు వెంట్రా. మీరు శిక్ష వేసుకోవడం ఏంటి మావయ్య? ఏంటి నాన్న ఇది? తప్పు చేసింది నేనైతే మీరు శిక్ష వేసుకోవడం ఏంటి? నీకు ఆ రోజే చెప్పాను, నాకు తన మన అనే భేదాలుండవని. తన పర అనే తేడా చూపిస్తే అది నా వ్యక్తిత్వానికి మచ్చవుతుంది. జనం నా మీద పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేసినట్టవుతుంది. ఇది అన్యాయం. నేను వేసుకునే ఈ శిక్షను చూసి రేపు నా ఇంట్లో వాళ్ళు గాని, నా బంధువులు గాని, నా స్నేహితులు గాని మరెవ్వరూ తప్పులు చేయడానికి సాహసించకూడదు. తప్పు చెయ్యాలన్న ఆలోచన కూడా వాళ్ళెవ్వరికీ రాకూడదు. అందుకే నన్ను నేను శిక్షించుకోవడమే న్యాయమమ్మా. దీనికి నేను ఒప్పుకోను. నువ్వు నాన్న మాత్రమే కాదు, ఈ ఊరికి పెద్ద. గ్రామ పెద్దగా ఒకరు తప్పు చేస్తే మరొకరికి శిక్ష వేస్తారా? వెయ్యరు కదా నాన్న. అలాంటప్పుడు నేను తప్పు చేస్తే మీరు శిక్ష వేసుకోవడం ఏంటి నాన్న? ఇంటి పెద్దగా, ఈ ఊరి పెద్దగా నా బాధ్యతలు వేరువేరుగా ఉంటాయి. మీ బాధ్యతలు వేరుగా ఉండొచ్చు, మీ ఆలోచనలు వేరుగా ఉండొచ్చు. కానీ మీరు చెప్పే న్యాయం ఇంటికొకలాగా ఊరికొకలాగా మారిపోతుందా నాన్న? తన పర భేదాలు లేవని మీరే చెప్పారు. అలాంటప్పుడు న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి కదా నాన్న. అలా లేనప్పుడు అది పెద్దరికం అవదు, పక్షపాతం అవుతుంది. నా పెద్దరికాన్ని ఎదిరిస్తున్నావా? నా బాధ్యతని ప్రశ్నిస్తున్నావా? న్యాయం గురించి మాట్లాడుతున్నాను నాన్న. ఒకరు చదువుకుంటే ఇంకొకరికి ఉద్యోగం రాదు. ఒకరు అన్నం తింటే మరొకరికి ఆకలి తీరదు. నాకు దెబ్బ తగిలితే నా పక్క వాళ్ళకి నొప్పి పుట్టదు. ఇది కూడా అంతే నాన్న. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవించాలి. అదే న్యాయం, అదే ధర్మం. న్యాయం గురించి, ధర్మం గురించి నువ్వు నాకు చెప్పనవసరం లేదు. మీ కోపాన్ని, ఆవేశాన్ని దేన్నైనా భరించగలను. కానీ మీరు నా మీదున్న ప్రేమని శిక్షగా మార్చుకోవడం నేను భరించలేను నాన్న. ప్లీజ్ నా మాట వినండి నాన్న, ప్లీజ్. నిన్ను నా కంటి పాపలా పెంచాను కాబట్టి
నా కంట్లో నలుసుపడినా భరించలేను. అయినా నువ్వు తప్పు చేశావంటే ఆ తప్పు నీది కాదమ్మా, నిన్ను పెంచిన నాదే. ఇది నా పెంపకం తల్లి. నువ్వు తప్పు చేశావు, అందుకే శిక్ష నేను అనుభవిస్తున్నాను. కృష్ణ, లోపం పెంపకానిది కాదు నాన్న. ఎవరు చేసిన తప్పుకి శిక్ష వాళ్ళే అనుభవించాలి. నేను చెప్పిన మాట వినకపోతే నేను చచ్చినంతొట్టే